ప్రజల్ని మోసం చేయొద్దు. రైట్. భాషా గారు నమస్తే. నమస్తే అమ్మా. భాషా గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఏపీ దేశంలోనే టాప్ ప్లేస్లో ఉంది. ఇది రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త అని సీఎం అండ్ మంత్రి లోకేష్ కూడా మాట్లాడారు. సో ఇది కొత్త సంవత్సరానికి కొత్త ఆరంభం అనుకోవచ్చా? వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇవన్నీ ప్రకటనలు కానీ అనౌన్స్మెంట్స్ కానీ ఎప్పుడూ ఇలాగే వస్తూ ఉంటాయి, బట్ ఇవి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కదా అని. మరి పెట్టుబడులు వస్తున్నాయి అని అంటున్నారు. పెట్టుబడులు వచ్చాయా, వస్తున్నాయా, లేకపోతే రాబోతున్నాయా? అసలు ఏంటి? మన ప్రతిపక్షాలకి క్లారిటీ ఇస్తారా మీరు? ప్రజలకు అందాల్సిన పథకాలు కూడా ఏవి అందట్లేదు అన్న విమర్శలు కూడా మీరు ఎదుర్కొంటున్నారు కదా, మరి ఎంతవరకు పథకాలు అందట్లేదు? ప్రేక్షకులకు నమస్కారం అండి. మీరు చెప్పిన కంగ్రాచులేషన్స్ కేవలము మనకే కాదు, యావత్ రాష్ట్రానికి ఇది శుభ పరిణామము. ఈరోజు నూతనంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వము రాష్ట్రానికి ఇచ్చిన కానుక ఇది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది, ఆ డేటా ఏదైతే వచ్చిందో అది రాష్ట్ర ప్రభుత్వం వెలువడించింది కాదు, అది కేంద్ర సంస్థ మనకు సిఎంఐ నుంచి వచ్చిన డేటా. అది ఆ డేటా ఆధారంగా మనకు దేశంలోనే సింహభాగమైనటువంటి 25.3% పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయలు మనకు రావడం జరిగింది. కాబట్టి ఇది కేంద్ర సంస్థ ఇచ్చిన నివేదిక ఇది. కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్రానికి శుభ పరిణామం. అదే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నవ్వుతున్నారు. కాబట్టి ఆయన నవ్వు వచ్చేసి మనకు తెలియపరుస్తుంది, వాళ్ళకు ఏమి చెప్పక, జరుగుతున్న నిజాయితీని వాళ్ళు మింగలేక, అభివృద్ధిని కళ్ళారా చూడలేక ఈరోజు మనకు ఆనంద బాష్పాలు మనకు వస్తా ఉంటే ఏడుపులు వాళ్ళకు వస్తున్నాయి. కాబట్టి మనం చూసుకుంటే మనకు ఇది విదేశీ పెట్టుబడులమ్మ. ఎఫ్డిఐలో 25.3% ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. మనం చూసుకుంటే ధనిక రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర మనం చూసుకుంటే 9%లోనే ఉంది. మన పక్క రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 5%కే పరిమితమైంది. తమిళనాడు చూసుకుంటే 4.5%కి పరిమితమైంది. గుజరాత్ తీసుకుంటే 7%కే పరిమితమైంది. కాబట్టి ఈ రోజు దేశంలోనే అగ్రగామిగా మన రాష్ట్రానికి 25.3% వచ్చిందంటే ఇది కేవలము కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు, ఫ్రెండ్లీ పాలసీ వల్లే, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇస్తున్న రాయితీల వల్ల ఇది సాధ్యమైందని చెప్పి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజు అర్థం అవుతుంది. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళకు కూడా అర్థం అవుతుంది, కేవలం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసము ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన వచ్చాయా అని అడుగుతున్నారు. నేను ఈ రోజు సూటిగా చెప్తున్నాను, గూగుల్ మనకు ఏదైతే ఏఐ డేటా సెంటర్ విశాఖలు పెట్టిందో 1,25,000 కోట్ల రూపాయలు దేశంలోనే మొదటిసారిగా ఇంత భారీ పెట్టుబడులు విశాఖ నగరానికి వస్తుందంటే అది కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత కాదా అని చెప్పి వాళ్ళ అడుగుతున్నాం. ఇదే కాదు, మన జాతీయ సంస్థలు తీసుకుంటే బీపీసీఎల్ అయితేనేమి, ఎంపీసీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు అయితేనేమి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితేనేమి, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ, హీరో ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీస్ అయితేనేమి, ఇండోసాల్ అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాంతాడు లిస్టు జాతీయ సంస్థలు అన్ని కూడా పెట్టుబడులు పడుతున్నాయి. కాబట్టి ఒకవైపు ఏమో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి, ఇంకోవైపు జాతీయ సంస్థలు వస్తున్నాయి, ఇంకో విధంగా మనము మన వాళ్ళు లోకల్ ఎంటర్ప్రినర్స్ తయారు అవ్వాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం అనేక ఫ్రెండ్లీ పాలసీస్ ని తీసుకుని వచ్చి, కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ, ప్రతి దాన్ని సద్వినియోగపరచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపులో ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తా ఉంటే దీన్ని ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నని కుట్ర లేదు, పన్నని పన్నాగము లేదు. మనం చూసుకున్నాం గత 5 సంవత్సరాలలో ప్రతి జిల్లా తీసుకోండి, ఏ జిల్లా తీసుకున్నా కూడా వేల కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. మీరు చిత్తూరు తీసుకోండి, అమర్ రాజా బ్యాటరీస్, టైటాన్ బ్యాటరీస్ వెళ్ళిపోవడం జరిగింది మన వైసీపీ హయాంలో. తిరుపతి తీసుకోండి, రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ వెళ్ళిపోయిన పరిస్థితి. విశాఖపట్నం తీసుకోండి, లూలు మాల్ వెళ్ళిపోయిన పరిస్థితి. అమరావతి తీసుకోండి, అన్ని సింగపూర్ స్టార్ట్అప్ కంపెనీలు అయితేనేమి, బీఆర్ శెట్టి సంస్థలతో వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఒంగోలు తీసుకుంటే ఏపీపీ పేపర్ ఇండస్ట్రీస్ వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి 10 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క వైసీపీ హయాంలో ఆంధ్ర రాష్ట్రం కోల్పోవడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వైపు ఒకటే లక్ష్యం ఉన్నింది, వెళ్లిపోయిన పెట్టుబడులను 10ంతలుగా తీసుకొని రావాలని చెప్పి ఒక గట్టి పట్టుదలతో పనిచేసింది. మనకు వేమన గారి పద్యం కూడా ఉంది, పట్టు పట్టరాదు పట్టి విడవరాదు, పట్టనేని బిగయ బిట్టవలయు పట్టిడుచు కన్నా బడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు ఆదికవి వేమన గారి శ్లోకాన్ని మనకు పద్యాలకు ఆదర్శంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక గట్టి పట్టుదలతో, ఒక సంకల్పంతో మనకు దేశంలోని అగ్రగామిగా మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, అందరూ రావాలి, కంపెనీలను స్థాపించాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉంటే దాన్ని అడ్డగించాలి,
దాన్ని కుట్ర కోణంతో తొక్కివేయాలి, అణచివేయాలి, రాష్ట్ర ప్రగతిని అంధకారంలోకి నెట్టివేయాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నుతున్న పన్నాగమ్మ. కాబట్టి అదృష్టం తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆ ప్రభుత్వంలో ఉండడం, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడము రాష్ట్రం తీసుకున్న దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఎన్ని లేఖలు రాసుకున్నా, కేంద్ర ప్రభుత్వానికి పక్కదో పట్టించడానికి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని బెదిరించినా, ఎంతగా ఎదిరించినా ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది, పెట్టుబడులు వస్తాయి, పీపీ విధానం సక్సెస్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రైట్. నమస్తే అండి శ్రీనివాసరావు గారు.